హలో హాయ్, ఎలా ఉంది 30 days ఎక్స్పీరియన్స్? సూపర్ మేడం. ఓకే, నేను ఒక్కొక్కరితో మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ రోజా గారు, ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించింది? అండ్ రమేష్ అకాడమీలో మీరు ఏదైతే నమ్మి వచ్చారో అది ఫుల్ఫిల్ అయిందా ఇక్కడ? నాకైతే బాగానే అనిపించింది. ఫస్ట్ డే నేను లాస్ట్ November 20th జాయిన్ అయ్యాను. ఫస్ట్ డే కూడా మీతో చెప్పాను, నేను ఎక్స్పీరియన్స్ షేర్ చేశాను. తర్వాత రాను మేకప్ ఫస్ట్ టైం అయితే నాకు పెద్దగా అంటే చిన్న ట్రిక్స్ నా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ పర్సన్ని, కాకపోతే అప్పటికి ఇప్పటికి ట్రెండ్ చేంజ్ అయింది. ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అనేది క్లియర్లీ అర్థమయ్యేటట్టు మేకప్ చెప్పారు. ఓకే, శారీ డ్రాపింగ్ డిఫరెన్స్ స్టైల్స్ ఎలా కట్టుకోవాలి, శారీ డ్రాపింగ్ అని, అండ్ లంగా ఓని అండ్ డ్రెస్సింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటి, బ్రైడల్ లుక్ ఎలా కనిపించాలి, ఇదంతా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫ్లవర్ మేకింగ్ క్లాస్ కూడా చాలా బాగుంది. బ్రైడల్స్కి ఎట్లా డిఫరెంట్ టైప్స్ ఫ్లవర్స్ ఎట్లా అల్లి పెట్టాలి ఏంటి, ఎలా డిజైన్ చేయాలి జడని అనేసి అది కూడా ట్రైనింగ్ ఇచ్చారు. మళ్ళీ మనం ఇదంతా నేర్చుకున్న తర్వాత కూడా ఎలా మనం బిజినెస్లోకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేసి వీళ్ళు డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ అనేది కూడా ఇంక్లూడ్ చేశారు. మేకప్ స్టూడియోలో చాలా మేకప్ స్టూడియోలో నేను చూశాను, కానీ డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ అయితే లేదనమాట. మన బిజినెస్ ఎట్లా ప్రమోట్ చేసుకోవాలి, మనల్ని ఎలా హైలైట్ చేసుకోవాలనేది కూడా ట్రైనింగ్ ఇచ్చారు. ఓవరాల్గా మీకు ఈ 30 days అయితే అన్ని రకాలుగాను హెల్ప్ అయిందని చెప్తున్నారు. అన్ని రకాలుగా హెల్ప్ అయింది. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. హలో అండి. హాయ్ మ్యామ్. 30 days కోర్స్ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేశారు కదా, ఏ విధంగా అనిపిస్తుంది? మీరు అనుకున్నది ఇక్కడ ఫుల్ఫిల్ అయిందా? నేను అనుకుంది అయితే నేర్చేసుకున్నాను. ఇక్కడ బాగుంది నేర్చుకోవడానికి, అన్ని విధాలుగా అయితే చాలా వరకు బాగా నేర్పించేశారు. మేకప్ కానీ హెయిర్ స్టైల్స్ కానీ, మేకప్లో చాలా ఉంటాయి కదా, హెచ్డి మేకప్, వాటర్ ప్రూఫ్ అని, గ్లాసీ మేకప్, చాలా టైప్స్ ఆఫ్ మేకప్స్ నేర్పించారు. అండ్ హెయిర్ స్టైల్స్ కూడా 40+ చెప్పారు. ఇన్ కేస్ ఇట్లా చిన్న హెయిర్ కట్ ఉన్నా కూడా ఎలా వేయాలి, గ్రూమ్ మేకప్ అది కూడా బాగా చెప్పారు. హెయిర్ స్టైల్స్లో అయితే 40+ అయితే అయ్యాయి. అండ్ శారీలో చాలా టైప్స్ ఎలా కట్టాలి, మరాఠీ స్టైల్, మార్వాడి స్టైల్, అలా డిఫరెంట్ స్టైల్స్. అండ్ లంగా ఓణిలో కూడా చాలా స్టైల్స్ అయితే చెప్పారు, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్ వచ్చేసి ఒక ఈవెంట్కి వెళ్తే బ్రైడ్కి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి అనేది కూడా చాలా బాగా చెప్పారు. ఈవెన్ ఫ్లవర్స్ మేకింగ్ కానీ, లేదంటే నెయిల్ ఆర్ట్ ఉంటుంది కదా, నెయిల్ ఆర్ట్ 1 డెమో ఇచ్చారు. అండ్ ఫ్లవర్స్ మేకింగ్ ఇచ్చారు, శారీ ప్రీప్లీటింగ్ ఎలా, అండ్ శారీ డ్రేపింగ్ అన్నీ నేర్పించారు. అంతేకాకుండా డిజిటల్ మార్కెటింగ్ కూడా చెప్పారు. డిజిటల్ మిమ్మల్ని మీరు ప్రమోట్ ఎలా చేసుకోవాలి, ఫొటోస్ ఎలా తీయాలి, ఒక బ్రైడ్ని మనం కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది, ఎడిటింగ్ ఎలా చేయాలి అనేది కూడా బాగా చెప్పారు. ఓవరాల్గా ఇక్కడ మీరు ఏదైతే అనుకొని వచ్చారో అలానే నేను అనుకుంది అయితే నేర్చుకున్నాను మేడం, చాలా వరకు బాగా నేర్చుకున్నాను. మేకప్ కోర్స్ నేర్చుకోవాలంటే ఎటువంటి క్వాలిటీస్ అండ్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటారు? వాళ్ళకి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, దానిపైన ఏదైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుందో అందులోనే ముందు వెళ్తాం కదా. వాళ్ళకి ఫస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఉంటే ఆటోమేటిక్గా సర్చింగ్ స్టార్ట్ చేస్తాం షూర్గా. సో ఓకే, దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. నేర్పించడం అయితే చాలా బాగా నేర్పించారు. మేమైతే చాలా ఇంప్రూవ్ అయ్యాం. ఫస్ట్ డేకి 30th డేకి అయితే మేము చాలా ఇంప్రూవ్ అయ్యాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. ముందు మంచి అవకాశాలు రావాలని, మేకప్ ఆర్టిస్ట్గా రాణించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. ఏ విధంగా అనిపించింది ఎక్స్పీరియన్స్? యాక్చువల్లీ ఫస్ట్ మేము 0 knowledgeతో వచ్చాము ఇక్కడికి, జస్ట్ ఇంట్రెస్ట్తో వచ్చినాము. వచ్చినాక అసలు ఎంత అంటే ఆల్మోస్ట్ 100% నాలెడ్జ్ అనుకోవచ్చు. మొత్తం మేకప్ అన్ని ఫుల్ సాటిస్ఫై అయ్యాము. అంటే ఒక విజన్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. వితౌట్ విజన్ ఏం జరగదు. ఒక విజన్తో రావాలి, గట్టిగా అనుకోవాలి, మేము చెయ్యాలి, ఫ్యూచర్లో సక్సెస్ఫుల్ అవ్వాలి అని అనుకొని వచ్చాను. ఆల్మోస్ట్ మొత్తం నేర్చుకున్నాను. హెయిర్ స్టైల్స్ కానీ, మేకప్ కానీ, వాట్ ఎవర్, శారీ డ్రేపింగ్ కానీ, బ్రైడల్కి ఏదేది కావాలో A to Z అన్నీ నేర్చుకున్నాం. ఓన్లీ నేర్చుకోవడంగా వస్తే సరిపోదు, దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, అంటే ప్రమోట్ ఎట్లా చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ నాలెడ్జ్. సో మాకు ఫైనల్గా కోర్స్లో మధ్యలో చెప్పకుండా లాస్ట్లో ఎట్లా సక్సెస్ఫుల్ అవ్వాలి, డిజిటల్ మార్కెటింగ్ అనేది డిస్టర్బ్ కాకుండా లాస్ట్లో ప్రమోషన్ గురించి చెప్పారు. మంచి నాలెడ్జ్ ఇచ్చారు. అంటే వీడియో ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఫొటోస్ ఎట్లా బ్రైడర్లీ తీసుకొని లాస్ట్లో ఎట్లా ఎడిట్ చేసుకోవాలి, ఎట్లా ఇన్స్టాలో ఎట్లా అప్లోడ్ చేసుకోవాలి, అవన్నీ నేర్పించారు. ఎర్నింగ్ సోర్సెస్ ఉన్నాయి అనుకుంటున్నారా మీరు దీని ద్వారా? ఆబ్వియస్లీ అది తెలిసి కాబట్టి ఇక్కడికి, అంటే ఈ
జర్నీలో మనకి మంచి ఎర్నింగ్స్ ఉంటుంది, సక్సెస్ఫుల్ ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉందా? మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ బ్యాచ్కి మీరు రిఫర్ చేసేది ఏంటి? ఇక్కడ రమేష్ అకాడమీ రిఫర్ చేయొచ్చు అంటారా? ష్యూర్గా మంచి నాలెడ్జ్ గెయిన్ కావడానికి మనం ఖచ్చితంగా ఇక్కడికి రావాలి. అంటే ఇప్పుడు ఓన్లీ 30 days కాదు, మాకు సార్ లైఫ్ టైం ఏమంటారు టిప్స్ ఇస్తారు. ఇప్పుడు బయటకు వెళ్ళి ఇప్పుడు ఏ డౌట్స్ వచ్చినా అని మళ్ళీ వచ్చి క్లారిఫై చేసుకోండి అని పర్టికులర్గా చెప్పిండు. ఓకే, సో మీకు 1 year వరకు మళ్ళీ వచ్చే అవకాశం ఉంది ఏదైనా చిన్న డౌట్ వచ్చి? ఏ డౌట్స్ ఉన్నా కానీ, అంటే కొత్త కదా ఫీల్డ్లోకి వెళ్ళేది, ఇప్పుడున్న డౌట్స్ కాకుండా బయటికి ప్రెజెంట్లోకి వెళ్తే చాలా డౌట్స్ వస్తాయి. అవన్నీ కూడా వచ్చి ఖచ్చితంగా అడిగి క్లియర్ చేసుకొని వెళ్ళండి అని సార్ పర్టికులర్గా చెప్పింది. కంగ్రాచులేషన్స్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హాయ్ అండి. 30 days ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్? అండ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా మీకు, దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు? చాలా ఇంపార్టెంట్ అన్నది. అంటే నేను ఫస్ట్ వచ్చినప్పుడు అదే అడిగాను, ఇది యుఎస్కి అబ్రాడ్కి కూడా యూజ్ అవుతుందా అని. ఎందుకంటే నాకు ప్లాన్స్ ఉన్నాయన్నమాట వెళ్ళడానికి. నేను అడిగాను, సార్ చెప్పారు ఎక్కడికి వెళ్ళినా ఈ సర్టిఫికేట్ మీకు ఉపయోగపడుతుంది, ప్లస్సే మీకు దీనివల్ల మైనస్ అయితే ఏమి ఉండదని చెప్పారు. అది క్లియర్ కట్గా అన్నీ తెలుసుకుని, అంటే వేరే దానికి కూడా నేను వెళ్ళి డైరెక్ట్ ఇక్కడికే వచ్చా అనమాట. మళ్ళీ వచ్చి అడిగితే నేను సార్ చెప్పిన దానికి చాలా ఇంప్రెస్ అయిపోయాను. సో జాయిన్ అయ్యేటప్పుడు ఏం చెప్పారు? అదే జరిగిందా ఇక్కడ మీకు? నాకైతే అదే జరిగిందండి. ఓకే, ఫుల్ఫిల్గా నేర్చుకున్నారా? అవును, నేను చాలా రిస్క్ చేసి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. నాకు చిన్న బాబు ఉన్నాడు, 4 years బాబు. సో రావడానికి జాయిన్ కావడానికి 100 సార్లు ఆలోచించా. ఎక్కడి నుంచి వచ్చారు? నేను బిఎన్ రెడ్డి నుంచి వచ్చానండి. అక్కడ నుంచి రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు? రోజు అప్ అండ్ డౌన్ చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? బయటికి వెళ్ళి నేను చేసుకోగలన్న కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిందా మీకు? నాకైతే 100% ఉందండి. ఇప్పుడు నాకు బ్రైడల్ది వచ్చినా నేను వెళ్ళి చేయగలుగుతాను. సో నేనైతే చాలా హ్యాపీ అండి ఆ విషయం. ఎలాగో Jan 3 ఇంకో సెషన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి వాళ్ళకి ఇచ్చే రిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలండి, అది మాత్రం మెయిన్. ప్లస్ వాళ్ళ ప్రాక్టీస్ ఉండాలి, వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లేడీస్కి అయితే మెయిన్గా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎర్నింగ్ పరంగా కూడా చాలా బాగుంది ఫీల్డ్. సో డే అంతా వర్కింగ్ కాదు కదా. నేను టీచర్ని యాక్చువల్గా. ఓకే, టీచింగ్ చేస్తారా? టీచర్ని నేను. సో నేను జాన్లో స్టాప్ అయిపోయి నేను సర్చ్ చేస్తూ ఉండే ఏది బాగుంటుంది అంటే. నా కేరింగ్ అంతా ఫస్ట్ బాబు మీద, వాడు నా వల్ల సఫర్ అవ్వద్దు. సో జాబ్కి వెళ్తుంటే చాలా రిస్క్ అయిపోతుంది బాబుకి. ఇంటికి వచ్చి మళ్ళీ కేరింగ్ అంటే కుదరట్లేదు అసలు. సో ఏది బాగుంటుంది నాకు ఇంట్రెస్ట్, కొంచెం ప్యాషన్ కూడా దీని మీద. సో నేను స్టెప్ ఆన్ అయ్యా. మీరు అనుకున్నట్టే ఉందా ఇక్కడికి వచ్చిన తర్వాత? చాలా బాగుందండి. ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ ఏంటి అసలు? నెక్స్ట్ ప్లాన్ ఇదే అండి, నా ప్రొఫెషనల్ ఇదే. ఇంకా మేకప్ ఆర్టిస్ట్ ఆర్ పార్లర్ ప్లాన్ చేస్తుంది? మేకప్ ఆర్టిస్ట్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. హలో సుమా గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. 30 days ఎక్స్పీరియన్స్ ఏం నేర్పించింది, ఏం నేర్చుకున్నారు? ఈ 30 daysలో చాలా నేర్చుకున్నాను నేనైతే. అసలు నేను 0 knowledgeతో వచ్చాను. అసలు నాకు మేకప్ అంటే ఈ ప్రోడక్ట్స్ అసలు ఏమీ తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అనుకున్నాను నేను ఎలా నేర్చుకుంటాను ఏంటో. ఈ 30 days నేను నేర్చుకోగలనా అని ఒక డౌట్ ఉండేది వచ్చే ముందుగా. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. సార్ చెప్పడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ, ఈ క్లాసెస్ చెప్పడంలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు చిన్న డౌట్ కూడా మనకి వచ్చిన ఆయన చాలా నీట్గా క్లారిఫై చేస్తారు. సో నాకు చాలా బాగా అనిపించిందండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రాక్టీస్ చేయడానికి మీకు రకరకాల ఫేస్లు, కలర్స్, హెయిర్స్ ఇన్ని ఉంటాయి కాబట్టి అది ఇంకా ప్రాక్టీసింగ్కి మీకు ఈజీ అవుతుంది కదా. ఓకే, నెక్స్ట్ ప్లాన్ ఏంటి ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత? ఇక్కడికి వెళ్ళిన తర్వాత నాకైతే ఇదే అండి ప్రొఫెషనల్. యాక్చువల్లీ నేను బీటెక్ చేశాను, బట్ నాకు ఇది చాలా ఇంట్రెస్ట్ అనమాట చేయాలని. బట్ మ్యారేజ్ అయిన తర్వాత అది కుదరలేదు. సో ఫ్యామిలీ, పిల్లలు, సో ఇలా. సో ఇప్పుడు నాకు ఆ ఛాన్స్ వచ్చింది. సో నేను యూటిలైజ్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది చాలా. ఓకే, అదే కాకుండా ఇక్కడ నేషనల్ అని కాదు, ఇంటర్నేషనల్ కూడా సార్ మనకి సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా. సో ఇన్ కేస్ మనకి ప్లాన్స్ అలా ఉన్నా కూడా వీ కెన్ యూజ్ దట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి. హాయ్ మేడం. నాకు తెలిసి 30 daysలో ఎక్కువ మాట్లాడింది మీతోనే నేను. మీరే చెప్పాలి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా అనిపించింది, ఏమేమి నేర్చుకున్నారు, వచ్చే వాళ్ళకి ఏం చెప్పొచ్చు? వచ్చే వాళ్ళకి వాళ్ళు ఏం తెలుసుకొని వస్తున్నారు, ఏం రీసెర్చ్ చేసి వస్తున్నారో తెలియదు, కానీ ఇక్కడికి వచ్చే మాత్రం చాలా నేర్చుకొని వెళ్తారు. ఓకే, వాళ్ళకి మాత్రం చాలా మంచి యూస్ఫుల్ వస్తుంది, లైఫ్లో బాగా సెటిల్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి వెళ్తే ఆపర్చునిటీస్ ఎక్కడెక్కడ వెతుక్కోవచ్చు అంటారు? మనం నేర్చుకునేది వచ్చేసి బ్యూటీ, మేకప్. ఇప్పుడు మామూలుగా బయట సొసైటీలో చూస్తే నాలెడ్జ్ లేకపోయినా సరే, జాబ్ లేకపోయినా సరే, బ్యూటీ అండ్ మేకప్ దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో అదే మనకు ప్లస్.
వాళ్ళు చూపించే ఇంట్రెస్టే మనకు ప్లస్, అందులో నుంచే మనం సెటిల్ అవ్వచ్చు. అంతకుమించి ఇందులో పెద్దగా ఏమీ ఉండదు. వాళ్ళ ఇంట్రెస్ట్ మనకి అంటే వాళ్ళు మనం చేసే మేకప్ మీద కానీ బ్యూటీ మీద కానీ ఏదైనా సరే ఇంట్రెస్ట్ చూపించారే అంటే అదే మనకు ప్లస్ అవుతుంది. అందులో నుంచే మనం క్లిక్ అవ్వచ్చు. ఓకే, అనుకున్నట్టుగానే అనిపించింది. 30 డేస్లో కోర్స్ ఫినిష్ అయిందా? 30 డేస్లో ఫినిష్ అయింది. స్టార్టింగ్ డే మాకు థియరీలో చెప్తుంటే ఇన్ని ఉంటాయా అనుకున్నాం మేము. సో ప్రాక్టీస్లో ఇవి కొన్నే కదా ఇంకా ఇస్తే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. ఓకే, అంతా నేర్చేసుకున్నట్టేనా? ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఆయన మాకు బ్రైడల్ లుక్స్ కూడా చూపించారు, మేము కూడా చేసాము. యాక్చువల్లీ మేము ఎక్కడెక్కడ నుంచి వచ్చాము, మా ఫేస్ రీడింగ్స్ వేరే, ఐస్ వేరే, సపరేట్గా ఉంటాయి. సో మా మీద మేమే చేసుకుంటూ మాకు బయట వాళ్ళ ఛాలెంజింగ్గా అనిపించింది. దట్ బయట నుంచి తీసుకొచ్చి మరీ చేసాం. మేము చేయగలం, ఎక్కడికి వెళ్ళినా ఆ కాన్ఫిడెన్స్ ఇక్కడ నుంచే తీసుకున్నాం మేమైతే. కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏమైనా అవసరం అంటారా? అస్సలు అవసరం లేదు. క్వాలిఫికేషన్తో అసలు సంబంధమే లేదు. ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్తో సంబంధం ఎందుకు అంటే ఒక చదువుకున్న దానికి దీనికి సంబంధం లేదు. చదువుకోకపోయినా సరే ఇందులో నుంచి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనైనా ఫర్ సపోజ్ అనుకోవచ్చు, ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువుకొని వాళ్ళు ఉన్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలరు. ఇంట్రెస్ట్ లేకపోతే దానికి మనం ఏం చేయలేము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చారే అనుకో, ఇక్కడ నుంచి డబుల్తో వెళ్తారు బయటికి. లేకపోతే బయట ఉన్నాయి కానీ అంత కాన్ఫిడెన్స్ అని నేను చెప్పలేను. ఇక్కడ నేను ట్రైన్ అయ్యాను, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. సో బయట వాళ్ళు వస్తే ఆ అనుభవంతోనే చెప్తున్నా. థ్యాంక్ యూ అండి, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. హలో రచిత గారు. హలో అండి. నాకు తెలిసి ఎడ్యుకేషన్ లేదు అని చెప్పింది మీరే అనుకుంటా. ఐ థింక్ సో. ఏదైతే డ్రీమ్ అనుకుని వచ్చారో అలానే ఉందా ఇక్కడికి వచ్చిన తర్వాత? 30 డేస్ అయిపోయింది కదా. నేను అనుకున్నట్టే ఉంది మేడం. రావడానికి భయపడ్డాను, ఇక్కడ వచ్చాక ఆ భయం అనేది పోయింది. రమేష్ గారు రావడానికి ఎంత ప్రోత్సహించారు, వచ్చిన తర్వాత కూడా అదే ప్రోత్సాహం చూపించారు వర్క్ లో మీకు? ఓకే, అండ్ ఏ విధంగా డీల్ చేస్తారు అసలు స్టూడెంట్స్ ని? చాలా ఎంకరేజ్ చేస్తారు. అంటే ఎలా నేర్చుకోవాలి ఏంటి అనేది, అంటే జీరో నాలెడ్జ్, నాకైతే అసలు దీనిలో ఏమీ తెలియదు. అసలు నేర్చుకుంటానా లేదా నా మీద నాకే డౌట్ ఉండేది. సార్ బాగా ఎంకరేజ్ చేశారు, నేర్చుకోగలవురా అమ్మ అనేసి చాలా బాగా చెప్పారు. సార్ చెప్పడం వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. సార్ చెప్పినట్టే అన్నీ చెప్పారు. మొత్తం కంప్లీట్గా నేర్చేసుకున్నారా ఇప్పుడు? కంప్లీట్గా నేర్చుకున్నాను. మీకు పార్లర్ ఉంది అనుకుంటా కదా? ఐ థింక్ ఉంది మేడం, పాటన్ షేర్. ఓకే, ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ప్లాన్ ఏంటి? పార్లర్ ఇంకా పెద్దగా చేయాలనుకుంటున్నారా, ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకుంటున్నారా? ప్రొఫెషన్గానే మేడం. ఇప్పుడు ఇంకా నేను బయటికి వెళ్ళి చేయగలను కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది, చేయగలను. నేను మోడల్ని రెడీ చేశాను, తనని రెడీ చేశాక అసలు నేనేనా రెడీ చేసింది అనుకున్నాను. ఓకే, ఇక్కడే రెడీ చేశారా? ఎక్స్పీరియన్స్ ఇక్కడే అయిందా మీకు? ఇక్కడే అయింది. పార్లర్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి మీకు? నేను నేర్చుకుని 15 ఇయర్స్ అయింది మేడం. 15 ఇయర్స్ అయింది. అందులో లేని ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది కొత్తగా? పార్లర్ అంటే అది వేరు, ప్రొఫెషన్గా ఇది వేరు. ఒకప్పుడు అంతగా లేదు, ఇప్పుడు చాలా మేకవర్ అనేది చాలా మారింది చాలా బాగా, ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా. కాకపోతే అలా ఒకప్పుడు భయపడేదాన్ని నేర్చుకోవడానికి. చాలే పార్లర్, ఇంకేం నేర్చుకుంటామనే థాట్లో ఉండేదాన్ని. ఇంకా ఇక్కడ బాగుంది అనేసి మా ఫ్రెండ్ చెప్పారు. ఫ్రెండ్ సజెషన్ ద్వారా వచ్చారు. తను చెప్పాక కూడా చాలా 1 ఇయర్ ఆలోచించా. ఒక్కసారి సార్తో మాట్లాడండి, మీ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి అంటే నేను సార్కి కాల్ చేయడానికి కూడా ఆలోచించాను. సార్కి కాల్ చేశాక ఏమీ ఆలోచించద్దమ్మా, నువ్వు నేర్చుకుంటావు, ఎడ్యుకేషన్ లేదని అస్సలు ఫీల్ అవ్వద్దు, ఇక్కడ వచ్చేసి నేర్చుకోగలవు నువ్వు. నాకంటే ఎక్కువ అంటే సార్కే నమ్మకం ఉన్నట్టుంది. ఓకే, నేనైతే హ్యాపీ. ఒక్క 1 వర్డ్లో చెప్పాలి అంటే, ఎవరైతే మీలా ఎడ్యుకేషన్ లేదు, మనం వెళ్తే నేర్చుకోలేమేమో అన్న కాన్ఫిడెన్స్ లేకుండా ఉంటుంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు? అలా అని అస్సలు అనుకోవద్దండి, ఎడ్యుకేషన్ లేదు అని. నేను అలానే ఫీల్ అయ్యాను రావడానికి. అసలు వెళ్ళాలా వద్దా అని చాలా ఆలోచించాను. కానీ ఇక్కడికి వచ్చాక నాకు ఆ ఫీల్ పోయింది మొత్తం. నాకు ఎడ్యుకేషన్ లేదనే ఫీల్ పోయింది. సో మొత్తానికి అయితే మంచి కాన్ఫిడెన్స్ తెలిపోతుంది. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. హలో అండి. హాయ్ మ్యామ్. 30 డేస్ ఎక్స్పీరియన్స్ మీరు అనుకున్నట్టుగానే అనిపించిందా? అనుకునే దానికి ఇంకొంచెం ఎక్కువగానే ఉంది. ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉన్నాము. ఈ 30 డేస్లో చాలా నేర్చేసుకున్నాము. హెయిర్ స్టైల్స్ వచ్చేసి శారీ డ్రాపింగ్ అనేసి, నెయిల్ ఆర్ట్ అనేసి, ఫ్లవర్ మేకింగ్ అనేసి, డిజిటల్ మార్కెటింగ్ అనేసి అన్ని విధాలుగా అన్నీ నేర్పించారు. 30 రోజుల్లో సాధ్యమైందా? సాధ్యం అవుతుంది, బట్ మేము చేస్తే ఇంకా చాలా పొజిషన్ కూడా మారిపోతాం. ఓకే, అంత ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేసింది. రమేష్ మేకప్ అకాడమీ గురించి సెర్చ్ చేస్తున్న స్టూడెంట్స్కి కానివ్వండి, జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి కానివ్వండి, ఏం చెప్తారు?
ఎలాంటి డౌట్స్ లేకుండా క్లియర్గా జాయిన్ అవ్వచ్చు మేడం ఇక్కడికి. ఎందుకంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే ఫస్ట్ రోజు వచ్చినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. ఇక్కడ చూసేసరికి ఇన్ని మేకప్స్, ఆ క్రీమ్స్ అవన్నీ చూసేసరికి నాకు చాలా భయం వేసింది. ఆల్రెడీ నేను పార్లర్ రన్ చేస్తున్నాను. సో అక్కడ ఉన్న మేకప్కి ఇక్కడికి కొంచెం డిఫరెంట్ ఉంది. సో ఇంత డిఫరెంట్ మేకప్ అసలు నేను ఎప్పుడూ వేయలేదు, వేసాను బట్ అందులో కూడా ది బెస్ట్. బట్ ఇక్కడ చాలా బెస్ట్గా ఉంది. సో ఈ మేకప్తో నేను వెళ్ళి బ్రైడల్కి చేస్తే ఇంకా బాగా నా ఫ్యూచర్ ఉంటుందనేసి క్లియర్గా అర్థమైంది. బట్ ఎవరైనా రావచ్చు ఇక్కడికి. ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి బయట? అంటే మనం చేసే విధానంలో బట్టి వాళ్ళు ఓకే చేసి దాన్ని ఓకే బాగుంది అనే ఫీల్తో వాళ్ళకి మనం చేయాలా. అలా నీట్గా చేస్తేనే ఇంకా బాగా వస్తాయి ఆప్షన్. ఇంకా వేరే వాళ్ళకి ఇంకా చేయడము బ్రైడల్ కాకుండా ఇంకా వేరే విధంగా ఏదైనా సరే చేసుకోవచ్చు. అంటే మేకప్ అని ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు అంటారా? ఇక్కడ కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. జీరో నాలెడ్జ్తో ఉన్నారు, ఆల్రెడీ ప్రొఫెషనల్గా పార్లర్ రన్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అందులో అనేది ఎలాంటి డౌట్ లేకుండా కూడా జాయిన్ అవ్వచ్చు ఇందులో. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఫీడ్బ్యాక్, చాలామంది ఉమెన్స్కి హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. బయటికి వెళ్ళిన తర్వాత మంచి ఫ్యూచర్ సెట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్గా మళ్ళీ ఇక్కడికి రావాలి, మీతో నేను ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్.